అంతరిక్షంలో మరోసారి భారత పతాకం రెపరెపలాడనుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తొలిసారిగా ఓ భారతీయుడు వెళ్లబోతున్నారు. ఉత్తరప్రదేశ్కి చెందిన శుభాంశు శుక్లా ఈ ఘనత సాధించనుండగా ఈ నెల 10న ఆయన తన టీంతో కలిసి ఫ్లోరిడాలోని నాసా సెంటర్ నుంచి ISSకి బయలుదేరతారు. రోదసిలో ది గ్రేట్ రాకేష్ శర్మ గడిపిన 41 ఏళ్లు కాగా ఆ తర్వాత ఓ భారతీయుడు రోదసిలోకి వెళ్లటం ఇదే ఫస్ట్ టైం. అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి తొలిసారిగా భారతీయుడి ప్రయాణం. రోదసిలో ప్రవేశించే రెండో భారతీయుడిగా, అలానే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లే మొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డ్ క్రియేట్ చేయబోతున్నారు. అందులోనూ ఆక్సియం మిషన్ 4 కి పైలట్ గా వ్యవహరించనుండటం మరీ గర్వకారణం. ఆక్సియం 4 మిషన్ లో భాగంగా శుభాంశు శుక్లా టీం 2 వారాల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడపనుంది. దాదాపు 41 ఏళ్ల కిందట 1984లో రష్యా సోయజ్ అంతరిక్ష నౌకలో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజులు గడిపారు. ఇప్పుడు ఆక్సియం మిషన్ తో శుభాంశు శుక్లా ఆయన రికార్డును బీట్ చేయబోతున్నారు. జూన్ 10న సాయంత్రం 5:52 నాసాకు చెందిన ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి AX4 ISS దిశగా నింగిలోకి వెళ్లనుంది. AX4లో ప్రయాణించనున్న బృందానికి నాసా మాజీ ఆస్ట్రోనాట్ పెగ్గీ విట్సన్ నాయకత్వం వహిస్తున్నారు. వందలాది రోజులు అంతరిక్షంలో గడిపిన అనుభవం ఉన్న ఆయన 10 సార్లు స్పేస్ వాక్ చేశారు. ఈ బృందంలో మిగతా 2 వ్యోమగాములు పోలండ్కు చెందిన స్లావోజ్ అజ్నాన్స్కీ విజ్నియాస్కీ, హంగేరీకి చెందిన టైబర్ కాపు. లాంచ్, డాకింగ్, అన్డాకింగ్ సమయంలో వ్యోమనౌకను నిర్వహించడం, తిరిగి భూమి మీదకు తీసుకురావడంలో మిషన్ కమాండర్ కు శుక్లా సెకండ్ ఇన్ కమాండ్ గా వ్యవహరిస్తారు. అలానే శుభాంశు శుక్లా తనతో పాటు ఓ హంస బొమ్మని కూడా తీసుకెళ్తున్నారు. ఇది భూమి ఆకర్షణ శక్తిని సూచిస్తుందని, రోదసిలో ముందుగా ఈ బొమ్మనే దాని మార్పును గ్రహిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అలానే భారతీయ సంస్కృతిలో జ్ఞానం, విజ్ఞానం, నీళ్లని పాలను వేరు చేసేంత ఏకాగ్రత, చాకచక్యం హంసకి ఉందని చెబుతారు. ఈ కోణం కూడా హంస బొమ్మని తీసుకువెళ్లడం వెనుక ఉంది. ఇక శుభాంశు శుక్లా తనతో పాటు మామిడి రసం, మూంగ్ దాల్ హల్వా, క్యారెట్ హల్వాలను తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా తనతో పాటు ఓ సీక్రెట్ వస్తువు తీసుకెళ్తున్నట్లు తిరిగి వచ్చిన తరువాత అది రాకేష్ శర్మకి ఇస్తానంటూ శుక్లా చెప్పడం ఆసక్తి కలగజేస్తోంది.